హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్బా, ఈ మాట చెప్పి ఎన్ని మంత్స్ అవుతుందో కదండి. మీరు కూడా నా వీడియోస్ చూడట్లేదు కదా. నేను నా పెళ్లి పనిలో చాలా చాలా బిజీ అయిపోయాను అనమాట. ఈ రోజు నుంచి మీకు అన్ని అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి, కొంచెం ల్యాగ్ అయినా డ్రాగ్ అయినా కొంచెం లేట్ అయినా సరే మీకు అన్ని వీడియోస్ పెడుతుంటాను అనమాట. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు ఈ వీడియోలో నేను చూపించేది రిసార్ట్స్ అనమాట. సో యాక్చువల్గా నేను చదువుకున్నది స్కూలింగ్ కానివ్వండి, ఇంటర్, బీటెక్, బిజినెస్ అంటే బొటిక్, సెలూన్ అన్నీ ఖమ్మంలోనే ఉన్నాయన్నమాట. సో పెళ్ళి కూడా ఖమ్మంలోనే చేసుకోవాలని నాకు ఏ మాత్రం కూడా లేదనమాట. సో అందుకని ఆ ఒక్క విషయం మీద ఏదైనా రిసార్ట్లో చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో అలాగే నేను మా అత్తగారిని కానివ్వండి, మా మమ్మీ వాళ్ళని అందరిని ఒప్పించి రిసార్ట్ చూద్దామని చెప్పేసి బయలుదేరాను. మీరు వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది, హైదరాబాద్లో నేను తిరగని రిసార్ట్ అనేది ఏది లేదండి. మొయినాబాద్లో చూశాను, అండ్ ఎల్బీ నగర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క రిసార్ట్కి వెళ్ళడము, ఈ జర్నీకే చాలా టైం ఎంత ఇది అయిపోయిందంటే ఒక 3 డేస్ నేను హైదరాబాద్లో ఉండి మొత్తం అంతా ఇది చేశాను అనమాట. ఏ రిసార్ట్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. చాలా రిసార్ట్స్ కూడా బాగున్నాయి కానివ్వండి, ఏది చూసుకున్నా కూడా 3 BHK 4 BHK అలానే ఉంటుంది. సో అబ్బాయి తరపు వాళ్ళు కానివ్వండి, మా వాళ్ళు మొత్తం ఎంత తక్కువలో వేసుకుని ఒక 200-300 మెంబర్స్కి స్టే కావాలి అని అంటే అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్కి అంటే 2 డేస్ ప్లాన్ చేసాం అనమాట. ముందు రోజు వచ్చేసేసి హల్దీ సంగీత్ అండ్ నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. సో 2 డేస్ ప్లాన్. 2 డేస్ కూడా అంటే ఒకరోజు నైట్ స్టే ఉంటుంది కదా, ఆ నైట్ స్టేకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని అంటే ఇంతమందిని ఎలా స్టేకి చూడాలి అని చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఒకవేళ దొరక్కపోతే ఇంకా ఖమ్మంలోనే కానిచ్చేద్దామని ఒక ఒపీనియన్కి అయితే వచ్చేసాను. అలా ఖమ్మంలో ఉన్న రిసార్ట్ కూడా చూశాను. బట్ నాకు అదంతా ఎందుకో నా మనసు యాక్సెప్ట్ చేయలేదనమాట. ఏదైనా సరే నాకు నచ్చిందే చేస్తాను. ఆ నచ్చింది చేసే దాంట్లో ఈ చూడడంలో నాకు ఇది అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో అలా అనుకొని నేను హైదరాబాదే బయలుదేరనమాట. నేను మా బ్రదర్ వెళ్ళి ఒక 3 డేస్ స్టే చేసి ఇవన్నీ చూడడం జరుగుతుంది. అలా జరిగిన దాంట్లో ఈ 3 BHK 4 BHK అని అన్నాను కదా, అవి నాకు ఖచ్చితంగా సెట్ అవ్వదు అని అనుకున్నా. కొన్ని రిసార్ట్లు ఫస్ట్లో చూసిన రిసార్ట్ అయితే అది బాగానే ఉంది. స్టేకి కూడా ప్రాబ్లం లేదు, ఎక్స్ట్రా మ్యాట్రసెస్ ఇస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే బయట మనకి పెళ్ళి మండపం వేయించాలంటే హైట్ కానివ్వండి అలా సెట్ అవ్వట్లేదు. అంటే కొన్ని స్టేకి మనకి ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఇలా మండపం కానివ్వండి ఆర్ ఎల్స్ హల్దీ చేసుకోవాలన్నా, సంగీత్ చేసుకోవాలన్నా అంత ప్రాపర్గా మనకి ఇది లేదనమాట. సో అలా లేదని అనుకున్నాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న దాంట్లో మీరు చూసినారుగా ఈ వీడియో, ఇది మొయినాబాద్ అనమాట. మొయినాబాద్లో ఈ రిసార్ట్ చాలా అంటే చాలా 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 బాగుంది. నాకు ఎంత లగ్జరీగా, ఎంత కంఫర్ట్గా, ఇటు మనకి స్టేకి ప్రాబ్లం లేదు, లగ్జరీ చూసుకున్న అలాగా ఉంది, లుకింగ్ కానివ్వండి అంతా బాగుంది. బట్ ఏంటంటే సేమ్ థింగ్, మండపం వేయడానికి అంత ప్లేస్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఖమ్మం నుంచి ఈ రిసార్ట్కి వెళ్ళడానికి వే కూడా అంత బాగాలేదనమాట. సో మా వారు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంత రిలేటివ్స్ని తీసుకొస్తున్నామని అంటే మరి ఇంత లాంగ్లో పెడుతూ ఏమంటారు జర్నీకి కూడా ఇబ్బంది పెట్టకూడదు అని ఒక ఇదిలో మీరు చూసారు కదా బయట ఆ లాన్ ఏరియా అనేది అంత ఇదిగా లేదనమాట. మండపం వేయాలనుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అన్ని డెకరేషన్స్ కూడా సెలెక్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నా. హల్దీకి ఈ డెకారే ఉండాలి, పెళ్లి మండపం నాది ఇలాగే ఉండాలని ఒకటే డెకరేషన్ పట్టుకొని వేలాడుతున్నాను. సో ఆ హైట్కి అది కూడా సరిపోవట్లేదు అనమాట. అలాగా చూసాము. సో అట్లా మొయినాబాద్ కూడా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, వే బాగాలేదు, వెళ్ళే దారి బాగాలేదు, బస్ అంతా ప్రాబ్లం అవుతుంది, అది ఇది ట్రావెల్స్ మనం చేసుకున్నా కూడా అని చెప్పేసి అలా మొయినాబాద్ది క్యాన్సిల్ చేసుకున్నాము. ఎల్బీ నగర్ దగ్గరలో ఉండి మనకి ఏంటంటే మనం హైదరాబాద్ లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట నుంచే మనకి అయిపోతుంది, ఓఆర్ఆర్ ఎక్కేస్తే అయిపోతుంది అనే రిసార్ట్లు ఉంది. ఇప్పుడు లాస్ట్లో మీరు చూసిన రిసార్ట్ అయితే ఇది మరీ ఘోరంగా 3 BHKనే ఉంది. అస్సలు సరిపోదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకేంటంటే మనకి యాక్చువల్గా మనకి పెళ్ళి అంటేనే మనం
కరెక్ట్‌గా నిద్ర ఉండదు. పడుకోవడానికి ప్లేస్ ఉండదు ఫస్ట్. నిద్రపోవడానికి ప్లేస్ ఉండదు. నిద్ర కూడా ఉండదు. అంత హడావుడి ఉండేది. ఇంత నేను చూసిన పెళ్ళిళ్ళన్నిట్లో, నా రిలేటివ్స్ పెళ్ళిళ్ళన్నిట్లో అది నేను ఫేస్ చేశాను. బట్ మా వాళ్ళు అది ఫేస్ చేయకూడదని ఒక థింగ్ తోటే మంచిగా చూడాలి అని అనుకుని ఫిక్స్ అయిపోయా. సో, అలా ఫిక్స్ అయిపోయిన దాంట్లో లాస్ట్ తెలంగాణ అరకు రిసార్ట్ చేశాననమాట. దీంట్లో మనకి ఒక 150 మెంబర్స్‌కి స్టే ఉంది. మొత్తం అంతా ఒకవేళ వర్షాకాలం కదా! వర్షం వచ్చినా కూడా బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. సో, ఇదే ఫైనల్‌గా నేను సెట్ చేశాననమాట. నెక్స్ట్ వీడియోస్‌లో మేము ఎలా సెలబ్రేట్ చేసాము, డెకార్ ఏంటి, నా షాపింగ్ ఏంటి అవన్నీ కూడా వస్తుంటాయి. స్టే ట్యూన్. ఓకే. బాయ్.